నమస్తే, నేను బోస్ కుమారి. వైసీపీ పార్టీ ఏదో ప్లాన్ చేయబోతుంది, గట్టిగానే ప్లాన్ చేయబోతుంది. దేనికోసం? మళ్ళీ కుర్చీ దక్కించుకోవడం కోసం, అధికారం దక్కించుకోవడం కోసం, మళ్ళీ అధికారంలో రావడం కోసం ఏదో గట్టిగా ప్లాన్ చేయబోతుంది అనేటువంటి విధంగా చాలా రోజుల నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటూ వస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మత విద్వేషాలు రెచ్చగొట్టచ్చు, లేకపోతే కుల విద్వేషాలు రెచ్చగొట్టచ్చు, మామూలుగా కుర్చీ దక్కించుకోవడం కోసం ఎంతైనా దిగజారొచ్చు అనేటువంటి కోణంలో కొంతమంది విపరీతంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సహా దీని గురించి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి టైంలో ఆ 5 ఏళ్ల పాలనలో ఆయన కానీ, ఆయనకి సంబంధించిన మంత్రులు కానీ విపరీతమైనటువంటి రాజకీయాలు, విపరీతమైనటువంటి కుంభకోణాలు చేశారు. కాబట్టి ప్రభుత్వం మారగానే వీళ్ళందరినీ శిక్షించేస్తాం, వీళ్ళందరినీ జైలుకి పంపించేస్తాం అనేటువంటి విధంగా మనం ఎలక్షన్స్ ముందు ఇంటూ వచ్చాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పర్సనల్ కేసులు కాక, అంటే ఆర్థిక నేరాలు కాక, వివేకానంద రెడ్డి గారి కేసు ఆడేది. అది కాక మద్యం కుంభకోణం అనేది ఒకటి ఉంది. అది చాలా పెద్ద కుంభకోణం అనేటువంటి విధంగా రిషికొండకి సంబంధించి, భూములకు సంబంధించి ఇట్లాగా అనేక రకాలైనటువంటి కుంభకోణాలు జరిగాయి. ప్లస్ అది కూడా కాకుండా ఫైబర్ నెట్ కావచ్చు, రకరకాలు అన్ని డిపార్ట్మెంట్లలో జరిగింది. లేకపోతే కార్పొరేషన్స్ అడ్డం పెట్టుకుని డబ్బులన్నీ తినేశారు. కొన్ని వేల కోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయాయి. ఈ రకమైనటువంటి చర్చ విపరీతంగా జరిగింది. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారు, ఏదైనా సరే వివేకానంద రెడ్డి గారి కేసో లేకపోతే మద్యం కేసో ఏదో ఒకటి ఫైల్ అవుతుంది, ఏదో ఒకటి పైకి వస్తుంది, దానిలో నిజాలు తెలుస్తారు, ప్రజలకు చెప్తారనేటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చింది, ఉండేది. మరి ఇప్పుడు అది సన్నగిలుతుందా? ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చిన టైంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి ఎగ్జాంపుల్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తీసుకోండి. నిమిషానికి గంటకి స్క్రోలింగ్లు, విపరీతం బ్రేకింగ్ న్యూస్లు, విపరీతంగా డిబేట్లు ఎలక్షన్స్కి ముందు విపరీతంగా జరిగేది. ఇప్పుడు కనీసం ఆ కేసు గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళే లేరు. అధికారంలోకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పర్సనల్ కేసులు కానీ, లేకపోతే 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి ఏది కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు అని చెప్పారు. ఆమె దమ్ముంటే కేసు పెట్టుకొని చూద్దామని చెప్పేసి ఆమె ఛాలెంజ్ చేస్తుంది. వీళ్ళేమో దాంట్లో కుంభకోణం జరిగిందనేటువంటి కోణంలో మాట్లాడతారు. అంటే అధికారంలోకి రాకముందేమో ఒక మాటలు, వచ్చిన తర్వాత ఏమో ఒక మాటలా? అంటే ఏం అర్థం కావట్లేదు. టోటల్గా ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న టైంలో ఆయనకి కేసులు ఉన్నాయి, అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి. మొత్తం సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోతున్నాయి. అవి ఏమవుతున్నాయో తెలియదు. మరి వివేకానంద రెడ్డి గారు అంటే ఒక ప్రముఖమైనటువంటి కుటుంబం, ఒక ముఖ్యమంత్రికి చిన్నాన్న, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, అంత పెద్ద ఫ్యామిలీకి సంబంధించి ఒక ఘోరంగా హత్య చేయబడితే దాంట్లో మ్యానిపులేషన్ జరిగిందని కూడా క్లియర్గా అర్థమైపోతుంటే, దానికి సంబంధించి తేల్చడానికి భారతదేశంలో కోర్టులు కానీ, లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ లేకపోవటం, పని చేయలేకపోవటం దురదృష్టకరమా, లేకపోతే ఈ భారతదేశ లేకపోతే చట్ట విధానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటి విధంగా అయితే మాత్రం చాలా అనుమానం కలుగుతుంది సామాన్యుడికి అనేటువంటి కోణంలో చాలామంది చర్చిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అంటే ఇలా ఉంటే చట్టాల మీద, న్యాయ వ్యవస్థల మీద నమ్మకాలు పోవా? అంటే ఏ దర్యాప్తు సమస్యలు అనేటువంటివి ఈ పని చేయకపోతే ఏ పనులు చేస్తాయి? ఇప్పుడు హత్య జరిగింది, దర్యాప్తు చేయాలి. ఆ దర్యాప్తు పని తప్పితే ఇంకేం పని ఉంది వాళ్ళకి? లేకపోతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, తప్పు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి దాని మీద వాళ్ళని శిక్షించేటువంటి విధంగా ముందుకు వెళ్ళటం తప్ప వాళ్ళకు ఉన్నటువంటి పని ఏంటి? ఇట్లా ప్రముఖమైనటువంటి కేసులు, ప్రజలకు విపరీతంగా వెళ్ళినటువంటి కేసులు త్వరతగతిన త్వరతగతిన ఇన్ని సంవత్సరాలు అయిపోతుంటాయి. అంటే ఎప్పుడో జమానాలు 2019 జమానాలో, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి? మరి ఈ 4 సంవత్సరాలు కూడా గడిచిపోయినాయి అంటే దశాబ్దం అయిపోయినట్టు. మరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి మరి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి కేసులోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే, ఇక సామాన్యమైనటువంటి ఆయేషా మీరాకి సంబంధించి ఎంతవరకు తేలలేదు. మరి సుగాలి ప్రీతికి సంబంధించి ఎంతవరకు తేలలేదు. ఇక సామాన్యమైనటువంటి ఆడపిల్లలకి ఏమి న్యాయం జరుగుతుంది ఇక్కడ? ఇది విపరీతంగా చర్చకి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఇవన్నీ పక్కకు పోయినాయి, ఇవన్నీ ఎటో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ పుంజుకుంటుంది. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్కి ఏదో ప్లాన్ చేయబోతుంది అనేటువంటి విధంగా ప్రచారం చేస్తే, అంటే అట్లా ప్రచారం చేస్తే ఏంటి అర్థం? అంటే ఏదో ప్రచారం, అంటే వాళ్ళు ఏదో చేయబోతున్నారు, వాళ్ళు ఏం చేసినా కూడా మీరు నమ్మబాకండి అనేటువంటి విధంగానేగా. అంటే ఏం జరుగుతుంది రాజకీయాల్లో, ఏం జరుగుతుంది న్యాయ విధానంలో, ఏం జరుగుతుంది చట్ట విధానంలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎలక్షన్స్కి ముందేమో ఈ మాటలన్నీ చెప్పి, ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత ఈ మాటలన్నీ చెప్పి, ఇప్పుడు మామూలుగా తీసుకుంటే ఇదిగో ఈ దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఒక
ఒక సిట్ వేశారు, ఒక దర్యాప్తు జరుగుతుంది. మరి దాని మీద డిబేట్లు ఎందుకు పెట్టరు? ఎంతవరకు వచ్చిందో ఏం చెప్పరు? దర్యాప్తులు ఎంతవరకు ఏం దర్యాప్తు జరుగుతుంది ఎందుకు చెప్పరు? మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి మినిట్ జరిగింది కదా. అవినాష్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎంక్వైరీకి సిబిఐ పిలిస్తే వెంటాడారు కదా, మీడియా వెంటాడింది కదా. మరి ఇప్పుడు అలా ఎందుకు వెంటాడదు? నిజంగానే ఇవన్నీ అబద్ధాలా, లేకపోతే అసలు నిజంగానే ఉన్నాయా, లేకపోతే రాజకీయాల కోసం ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారా? మరి ఇప్పుడు ఇన్ని ఆరోపణలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ ఏదో ప్లాన్ చేయబోతుంది అనేటువంటి విధంగా మాట్లాడితే మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా? ఏమవుతుందో చూద్దాం.